ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. దీనిలో ఏంటి బేసిక్గా కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు, 25% ప్రాఫిట్ అన్నాడు. మనం క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ ఆప్షన్స్ మ్యాక్సిమం ఏ ఎగ్జామ్లో అయినా ఆప్షన్స్ త్రూ ఎలిమినేట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ చూడండి, ఏ 800, బి 100, సి 625 ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ చూసినప్పుడు ఏ 800 ప్లేస్లో ఒక 300 ఉంది అనుకో, ఇది 300, 100. మన ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడుగుతాడు, ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అన్నాడు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 300 ఉంటే మనం డైరెక్ట్ ఆప్షన్ చూసి 625 ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతాం. ఎందుకు? మనకు ప్రాఫిట్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా చూసి ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవాలి. సరే, ఇక్కడ మనకు 300 లేదు, ఇక్కడ 800 ఉన్నది. 800 ఉన్నప్పుడు దీన్ని మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనం నార్మల్గా అన్నాడు, నేను చెప్పిన మెథడ్తో ఏం చేద్దాం, మనకు సెల్లింగ్ ప్రైస్ అడుగుతాను. ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్, అంటే ఇప్పుడు ఆ ఫార్ములా నుంచి మనం రివర్స్ చేసుకోవచ్చు, పర్సెంటేజ్ ప్రాఫిట్. ప్రాఫిట్ అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంత కొన్నాము ప్లస్ మనకు వచ్చిన ప్రాఫిట్. ప్రాఫిట్ని తీసుకురావాలంటే దీని నుండి తీసుకురండి. ప్రాఫిట్ అంటే ఏం రాసుకోవచ్చు, పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇంటూ సిపి బై 100 ప్లస్ సిపి. ఇట్లా ఫార్ములా గుర్తుంచుకోవద్దు. మనం జస్ట్ కాన్సెప్చువల్తోని మనం ఆ బేసిక్ ఫార్ములా నుండి మనమే ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సిపి ఎంత, 500 ప్లస్ పర్సెంటేజ్ ప్రాఫిట్ 25 బై 100 ఇంటూ సిపి ఎంత, 500. ఈ 2 జీరోస్ ఈ 2 జీరో కట్టితే 25 5 125 ప్లస్ 500 625 ఆన్సర్. అంతే. ఇది మన బేసిక్ ఆపరేషన్ నుండి. ఒకవేళ ఇదే క్వశ్చన్ను మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే దీనికి మనం ట్రిక్స్ అనొచ్చు, మన మెథడ్స్ లాగా అనుకోండి. ఇంకో మెథడ్స్ లాగా చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిక్ నెంబర్ 1 అనుకోవాలి మన దృష్టిలో. ట్రిక్ నెంబర్ 1 లాగా చూస్తే ఇదే సెల్లింగ్ ప్రైస్. అంటే ఇప్పుడు మనం దేన్నైనా పర్సెంటేజ్ని ఫస్ట్ ఎట్లా డినోట్ చేస్తాం, 100% అనుకుంటాం. 100% లెక్క డినోట్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాఫిట్ అంటే ప్లస్ 25%, లాస్ అంటే మైనస్ 25%, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ప్లస్ 25% అయితే ఎంత, 125%. అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కదా, ఇట్లా రాసుకుంటాం. ఇప్పుడు 125%ని మనం నెంబర్లా కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 100 ఇంటూ మన కాస్ట్ ప్రైస్ ఎంత, 500. సేమ్ మళ్ళీ 500 కట్ అయితే 125 5 625. 625 అనేది మనకేంటి, సెల్లింగ్ ప్రైస్. ఇట్లా నెక్స్ట్ దీన్ని ఇంకా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మనకు క్లారిటీ కోసం టైప్ 2